వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలామంది జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ప్రజల కళలో రక్తం చూసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలు, రాజకీయాలు చేసేవాళ్ళు ఇది ఎంతవరకు సమంజసం అన్న ఆలోచన చేయకుండా అలా ప్రజల పట్ల అంత నిరంకుశత్వంగా దారుణంగా వ్యవహరించడాన్ని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటం కోసం ప్రజల కళలో రక్తం చూసే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఎంతవరకు సంబంధించిన అంటారు? రాజకీయ పార్టీ అనేది అలా వ్యవహరించడం ప్రజలు అట్లా చూస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అదే పందాలో ఉన్నాడు, ఒకటే పందాలో ఉన్నాడు. ఆయన చెప్తున్న మాటలు అవన్నీ కూడా ఒకే డైరెక్షన్లో పోతూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొత్తల్లో నిజంగా నేను కూడా మోసపోయా. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఆ మీటింగ్లో అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఎలక్ట్ అయిన తర్వాత, అంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీ లెజిస్లేచర్ పార్టీకి నాయకుడైన వాడు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి వేదిక మీదకి వచ్చి ఒక మాట చెప్పాడు. నాకు 6 నెలలు టైం ఇవ్వండి, 6 నెలల్లో నేను మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రసంగం విని నేను కూడా మోసపోయా. నిజంగా నేను కూడా అనుకున్నా మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవాలి అన్న తపన ఈ కుర్రాడికి ఉన్నది. సో బాగా చేస్తాడేమో అని అనుకున్నాను నేను కూడా. తర్వాత తెలిసింది నేను కూడా మోసపోయాను అని. మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్న వ్యక్తి కరెక్ట్గా వారం 10 రోజులు తిరగకుండానే, అంటే ముఖ్యమంత్రి అప్పటికి అంతా అయిపోయిన తర్వాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి ఇమ్మీడియట్గా దీన్ని కూలగొట్టేసేయండి అని చెప్పి ఆయన ప్రజావేదిక భవనాన్ని కూలగొట్టించేశాడు. ఆ కూలగొట్టించటానికి ఆదేశాలు ఇచ్చే సమయంలో అది మొత్తం ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూస్తున్న నాకు అర్థమైపోయింది, ఇతను ఫెయిల్ అవుతాడు. మంచి ముఖ్యమంత్రి అని జీవితంలో ఏ రోజు కూడా అనిపించుకోలేడు అనేది నేను వెంటనే అదే రోజు నేను ఐ కేమ్ టు అంటే ఒక నిర్ణయానికి వచ్చేసాను. నేను నెల కూడా సమయం పట్ల మీకు నాకు ఎందుకు అంటే ఇప్పుడు ప్రజావేదిక అనేది చంద్రబాబు నాయుడు సొంత బిల్డింగ్ కాదు, చంద్రబాబు నాయుడు సొంత స్థలంలో కట్టింది కాదు, ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ డబ్బులతోటి కట్టిన బిల్డింగ్. అది అక్రమమా సక్రమమా అనేది నువ్వు రికార్డులు చూసుకుంటే నీకే అర్థమవుతుంది. కృష్ణానదిలో మునిగే ప్లేసులో ఉన్నది, దానికి ఒక లెక్క ఉంటుంది కదా. కృష్ణానది ఇటు పారుతున్నది, ఆ పారుదలకి అడ్డంగా కట్టావు అనేది నీకు లెక్క ఉంటుంది కదా. నీకు నీ అధికారిక రికార్డులు ఉంటాయి కదా. నువ్వేం చేయాలి? అట్లా కృష్ణానది మధ్యలో ఎటగట్టారాయా అని నీ ఆఫీసర్లను అడగాలి. కూలగొట్టేటప్పుడు దానికంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఉంది, వాళ్ళ నివాసం ఉంటున్న ఇల్లు అది ఒడ్డునే ఉంటుంది కదా, దాన్ని కూలగొట్టండి, దీన్ని కూలగొట్టండి, పైశాచికత్వం కాకపోతే అంటే అదే చెప్తున్నాను నేను. నీకు ఎప్పుడైతే నీకు అది రివర్ కోర్సులో అడ్డంగా ఉన్నది అని నువ్వు అఫీషియల్గా నువ్వు రిపోర్ట్ తెప్పించుకోవాలి. అది అడ్డంగా ఉందా లేదా అనేది నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది. నిపుణుల బృందంతో రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఒక నియంతలాగా అదే రోజు ఒక నిర్ణయం తీసుకొని మరుసటి రోజుకి బుల్డోజర్లను పంపించగానే నాకు అర్థమైంది, ఇతనికి అడ్మినిస్ట్రేషన్ చేత కాదు, నేర్చుకునే అవకాశం కూడా లేదు, అందుకని హీ విల్ బికమ్ ఏ ఫెయిల్యూర్ అని నేను అంతకుముందు కరెక్ట్గా 15 రోజుల కిందట మంచి ముఖ్యమంత్రిని కావాలి అన్న కోరిక ఉన్న ఒక కుర్రవాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని అనుకున్న నేనే కరెక్ట్గా వారం 10 రోజులు దాటంగానే ఎప్పుడైతే ఈ చెయ్యకూడని పనిని చేశాడో నాకు అర్థమైపోయింది, హీ విల్ బీ ఏ ఫెయిల్యూర్ సీఎం అని. అంటే మీరు ప్రజా కోణంలో ఆలోచించి అట్లా అనుకున్నారు. జగన్ రెడ్డి ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు పొద్దున లేవగానే నేను కూలగొట్టిన ఆ
ప్రజావేదిక ఎదురుకుండా కనపడుతూ ఉండాలి, ప్రతిరోజు నీకు గుర్తు రావాలన్న ఉద్దేశంతో కోలుగొట్టుంటాడు బహుశా. చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆ శకలాలు అట్లాగే ఉంచాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుగా. అది జగన్మోహన్ రెడ్డి చేసిన మొట్టమొదటి చారిత్రాత్మక తప్పిదం. ఆ తప్పిదాన్ని నిరాటంకంగా చేసిన జగన్మోహన్ రెడ్డికి అది తప్పిదం అని చెప్పి తెలిసినా కూడా చేసేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున ఎవరు అడ్డు చెప్పకపోవటంతో నేను చేస్తున్నదే కరెక్టు, ఇట్లాగే చేయాలి అన్న నిర్ణయానికి వచ్చాడు. దాని పర్యవసానమే డాక్టర్ సుధాకర్ మర్డర్. అంటే ఎవడైనా సరే, డాక్టర్ సుధాకర్ ఏం చేశాడు, మాస్క్ కరోనా సివియర్గా ఉంది, నేను ఎనస్థీషియాలజిస్ట్ని, నాకు మామూలు మాస్క్ ఇస్తే సరిపోదు, నాకు N95 మాస్క్ ఇవ్వండి. మామూలు మాస్క్ 10 రూపాయలు ఉంటుంది, N95 100 రూపాయలు ఉంటుంది. అదే తేడా. దీనికి మామూలు మాస్క్కి ఒక లేయర్ ఉంటుంది, N95కి 4-5 లేయర్లు ఉంటాయి. ఆయన అడిగింది అది, డాక్టర్ కాబట్టి అడిగాడు. అడిగినప్పుడు ఇతను N95 మాస్కులు అడుగుతాడా? ఆ అడగటం కూడా నేను ఇస్తే తీసుకోవాలి కానీ నువ్వు నీ అంతటా నువ్వు అడుగుతావా అని చెప్పి ఆ తర్వాత ఏం జరిగిందో డాక్టర్ సుధాకర్ మరణం వరకు మనం చూసాం. ఒకదాని మీద ఒకటి తప్పులు. సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలో ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి జగన్ దగ్గర నుంచి అందరూ కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ని చంపినప్పుడు ఎందుకు మాట్లాడేశారు ఈ కులాల గురించి? మాట్లాడరు. అదే డాక్టర్ సుధాకర్ మరణంతో జగన్మోహన్ రెడ్డి దాష్టీకాల ఎపిసోడ్లు ఆగల. ఆ తర్వాత కంటిన్యూ అయిపోయి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత కుర్రాడిని మర్డర్ చేసి ఆ బాడీని, డెడ్ బాడీని తీసుకొచ్చి అతని భార్యకి ఇచ్చే వరకు వచ్చేసింది. నేను అందుకనే నేను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అన్న వ్యక్తి వేగంగా ఒక 100 మెట్లు కిందకి ఎట్లా దిగజారిపోయాడో చెప్పటానికే నేను ఇవన్నీ చెప్తున్నా. ఇప్పుడు మొత్తం పదవి కోల్పోయి ప్రజల తిరస్కరణకు గురై తను చేసిన తప్పుల్ని తను ఇప్పటికీ తెలుసుకోలేని దుస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తను అనుసరించిన విధానమే కరెక్టు అని ఇప్పటికీ అనుకుంటూ ఉన్నాడు. ఎలాగైతే తాను మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను అని డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అనంతబాబు చంపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఈ మొత్తం హత్యాకాండకి ఎట్లా అయితే సాక్షిభూతంగా అట్లా నిలబడున్నాడో, ఆ నిలబడటం వల్ల తనకు 11 సీట్లు వచ్చినాయి అనుకోవటల్లా అతను ఏమనుకుంటున్నాడంటే, నేను చేసినవన్నీ మంచి పనులు, ప్రజలే పిచ్చిగా ఆలోచించారు అనుకుంటున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న బేసిక్ ఫాల్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ప్రజలు మోసం చేశారనుకుంటున్నాడు. అది మీరు ప్రజలు మోసం చేశారు అనుకునేవాడు నాయకుడు కాలేడు, ఆ ప్రజలకి నాయకుడు కాలేడు. ప్రజలు ఏం చేసినా కరెక్ట్ అనుకునేవాడే నాయకుడు. ఆ ప్రజల్ని మంచి చేసేలాగా ఆలోచించేలాగా తయారు చేసుకోవాలి. ఇటువంటి ప్రయత్నాలు ఏవి చెయ్యని జగన్మోహన్ రెడ్డి, తను చేసింది కరెక్టు అనుకున్న జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికీ అదే భావనలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అరెస్టు అవుతున్న తన నాయకులని కాపాడుకోవటానికి ఒక అబద్ధంతో పోయేదానికి 100 అబద్ధాలు చెప్తూ వచ్చాడు. ప్రతి ఇన్సిడెంట్లో అదే పరిస్థితి. ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఈవీఎంలు బద్దలు కొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సపోర్టు చేయటంతో మొదలుపెట్టాడు. సీదిరి అప్పలరాజుని కాపాడుకోవటానికి పాపం పిల్లాడు మోటార్ సైకిల్ తీసుకొని ఒకడిని గుద్దాడు, అటు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడిని పాపం అంటల్లా ఇతను. ఎవడైతే గుద్దాడో వాణ్ణి పాపం అంటున్నాడు. మత్స్యకార కుటుంబం అంటున్నాడు ప్రతిసారి. పాపం ఎవడు చేశాడు, ఎవడికి పాపం? అతను దానయ్య అనే అతను ఒక యాదవ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, నిరుపేద, రెక్కాడితే గాని డొక్కాడని మనిషి, 2 పసిపిల్లలు, భార్య, తల్లిని పోషించుకోవాల్సిన మనిషి చనిపోతే అతన్ని పాపం అంటలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను పాపం, అయ్యో పాపం అని ఎవరిని అంటున్నాడు? బాగా బలిసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న తన క్యాబినెట్ సహచరుడుగా ఉన్న వ్యక్తిని, సీదిరి అప్పలరాజుని అయ్యో పాపం అంటున్నాడు. సీదిరి అప్పలరాజుని అయ్యో పాపం అన్నా ఏదో ఒక అర్థం ఉంది. ఎవడైతే బైక్ గుద్ది చంపాడో వాణ్ణి పట్టుకొని
వీడు పిల్లాడు గుద్దితే తప్పేంటి అంటున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి మాటల వెనక అతని మస్తిష్కంలో మెదులుతున్నది ఏంటి అంటే ఈ మొత్తం ఈ ప్రజలందరూ కూడా తప్పుగా ఆలోచిస్తారు, ప్రజలు కరెక్ట్గా ఆలోచించరు, నేను చెప్పింది వాళ్ళ మనసుల మీద గాఢంగా ముద్ర వేస్తుంది, నేను చెప్పేది వాళ్ళు నన్ను ఒక దైవాంశ సంభూతుడిగా భావించి వింటారు అన్న భ్రమల్లో ఇప్పటికీ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే భావనతోటి ఉన్నాడు. అందుకనే ఎవ్వరు కూడా పెద్ద పెద్ద నియంతలు కూడా నా ఫోటోని తీసుకెళ్ళి ప్రతి గడపకి అతికించండి ఆటోమేటిక్గా నాకు ఓట్లు వస్తాయని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక స్టిక్కర్ తయారు చేసి నువ్వే మా నమ్మకం, నువ్వు లేకపోతే మాకు దిక్కు లేదు, నువ్వు లేకపోతే మేము బతకలేము, నువ్వు లేకపోతే మా జన్మ వృధా అని స్టిక్కర్లు వేయించి ఎవడన్నా అతికిపిస్తాడండి? అతికిచ్చాడు. ప్రతి డోర్కి అతికిచ్చాడు. ఆ జగనన్న అన్నా నువ్వే మా నమ్మకం. నువ్వు మన నమ్మకం ఎట్లా అవుతావు? నువ్వు మాకు నమ్మకం కలిగించే పని ఏదన్నా చేశావా? మాకు నమ్మకం కలిగించే పని ఏది చెయ్యకుండా నీ మీద నమ్మకం ఎట్లా కలుగుతుంది? అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే ఒక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న తర్వాత నిన్ను ఎట్లా నమ్మాలి? ఆ అబ్దుల్ సలాం కుటుంబం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? నీ వ్యవస్థల మీద నమ్మకం లేకపోవటం వల్ల, అంటే నీ వ్యవస్థల మీద అపనమ్మకాన్ని నువ్వు కల్పించటం వల్ల. వ్యవస్థలు పనిచేయవు, నేను చెప్పిందే జరుగుతుంది అన్న ఒక విధానాన్ని నువ్వు తీసుకురావటం వల్ల అది జరిగింది. అంటే ప్రతి చోట కూడా వ్యవస్థ కన్నా నేను పెద్దవాడిని అని ఆలోచించావు. ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే ఆయన కరోనా ఉందయ్యా, ఈ టైంలో ఎన్నికలు పెట్టాలి అంటే కొన్ని నిబంధనలు పాటించాలి, 10 పోలింగ్ బూతులు ఉన్న చోట 100 పోలింగ్ బూతులు పెట్టాల్సి వస్తుంది, సోషల్ డిస్టెన్సింగ్ ఉండాలి ఓటర్కి మధ్యలో అని ఆయన చెబితే నువ్వు ఆ ఏర్పాటు చేయటం అనేది అది నా బాధ్యత ముఖ్యమంత్రిగా అని అనుకోలే. నువ్వేమనుకున్నావంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కమ్మోడు కాబట్టి ఈ బాధ్యత ఈ లిటిగేషన్ పెట్టాడు అనుకున్నావు, విచ్ ఇస్ రాంగ్. ఆయన ఒక కమ్మ కుల ప్రతినిధిగా అది పెట్టలా. అక్కడ కరోనా ఉందయ్యా, ప్రజలు చచ్చిపోతారు అని చెప్పి ఒక బాధ్యత గల అధికారిగా ఆయన ఒక నిబంధన పెడితే ఆ నిబంధనని నువ్వు నిబంధనలాగా తీసుకోకుండా కులానికి ఆపోదించి చూశావు. ప్రతి చోట ప్రతి అంశంలో నీ వక్ర దృష్టి ప్రజలకి అర్థమైంది కాబట్టే ఈరోజు ఈ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు ఇచ్చిన తర్వాత నీ బుద్ధి మారింది అన్న నమ్మకం నువ్వు కలిగించాల్సింది పోయి, సన్మానం చేయించుకోవాల్సింది పోయి, శాలువా కప్పించుకోవాల్సింది పోయి, నువ్వు ఇప్పటికీ అదే మనస్తత్వంతో ప్రతిసారి అదే తప్పు చేస్తూ ఉన్నావు. ఇంకా దిగజారుతానే ఉన్నాడు. ఎంతకి దిగజారిపోతున్నాడు అంటే సీదిరి అప్పలరాజు విషయంలోనే ప్రశ్నిస్తే మర్డర్ కేసు పెడతారా అంటాడు. ప్రశ్నిస్తే మర్డర్ కేసు పెట్టడం కాదు. ఆయన అంటంతో పాటు ఇవాళ ఒక 7 మంది మహిళా నాయకురాల చేత కూడా అదే మాట మాట్లాడిస్తున్నాడు. సిదిరప్పలరాజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా, బీసీలు అంటే అంత చులకనా మీకు అంటూ మొదలుపెట్టారు వాళ్ళు. మళ్ళీ చచ్చిపోయిన ఆయన బీసీ నాయకుడే కదా, బీసీ వ్యక్తే కదా. తీసుకురావట్లేదు వీళ్ళు, తీసుకురారు. సిదిరప్పలరాజుని ఎందుకు అరెస్ట్ చేశారన్న జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. లేదు, ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నంలో ఉండబట్టి అతను అరెస్ట్ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత అవకాశవాదో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ సీదిరి అప్పలరాజు కొడుకు ఎవరినైతే గుద్ది చంపాడో ఆ వ్యక్తి ఒక యాదవుడు. ఈ యాదవుల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ జిల్లాల్లో పెద్ద ఉద్యమం నడిపాడు నిన్నగాక మొన్న. అవును, యాదవులకి అన్యాయం జరుగుతున్నది, యాదవులకి అన్యాయం జరుగుతున్నది, యాదవులకి అన్యాయం జరుగుతున్నది అని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉద్యమం నడిపావు. అదే యాదవుణ్ణి ఇక్కడ ఉత్తరాంధ్రలో చంపేస్తే నువ్వేం చెబుతున్నావు?
ఎవడైతే గుద్దాడో వాడికి అన్యాయం జరిగింది అంటున్నావు. అవును. నువ్వు ఇక్కడ చేసిన, నువ్వు రాయలసీమలో చేసిన ఆ ఉద్యమంలో అంటే యాదవుల హక్కుల రక్షించాలి, వాళ్ళని కాపాడాలి అన్న ఉద్యమంలో నిజాయితీ ఉంటే ఆ నిజాయితీ ఉత్తరాంధ్రలో కూడా ప్రతిబింబించాలి, ఉండాలిగా. నీకేమైంది అంటే ఇక్కడ రాజకీయం వేరు, అక్కడ రాజకీయం వేరు, ఇక్కడ ప్రజలు వేరు, అక్కడ ప్రజలు వేరు. ఇక్కడ నేనేం చేసినా వాళ్ళు చూడరు, వాళ్ళకేం చేసినా వీళ్ళు పట్టించుకోరు. అంటే ఇక్కడ జరిగే వార్తలు ఆ ప్రజలకు తెలియదు అనుకుంటాడు ఏంట మరి. తెలియవు, అది ప్రజలు నమ్మరు. నేను యాదవులకి అనుకూలంగా ఉద్యమం చేసేస్తే యాదవులందరూ, రాయలసీమలో ఉన్న యాదవులందరూ నాతోటి వచ్చేస్తారు. ఉత్తరాంధ్రలో మత్స్యకారుల వైపు నేను మాట్లాడితే మత్స్యకారులందరూ నా వైపు వచ్చేస్తారు అన్న ఒక్క మిడిమిడి జ్ఞానం, రాజకీయం, ఆ రాజకీయ ప్రయోగాలు చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప ఉద్యమంలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు రారు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలీదు, తెలిసే అవకాశం కూడా లేదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్, అతను కూడా ఆ మధ్య మీటింగ్లో మాట్లాడుతా అటు చూడడం ఇటు చూడడం నరుక్కుంటూ వెళ్ళిపోతాం అన్నాడు. ఆ వ్యక్తి ఇవాళ సిదిరి అప్పలరాజు కొడుకు చేతిలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పలకరించలేంత వరకు నిన్న మొన్న అరెస్టే బయటకు వచ్చాడు. అతను తెలంగాణ ముఖ్యమంత్రిని ఇష్టానుసారం తిట్టి వాడు వీడు అంటే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, రిమాండ్ చేశారు. నిన్న మొన్న బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. దానికి జగన్ రెడ్డి ఏమంటాడు, ప్రశ్నిస్తే చంద్రబాబు అరెస్ట్ చేస్తావా అంటే ఏ ముఖ్యమంత్రిని తిట్టాడో, ఏ రాష్ట్రం అరెస్ట్ చేసిందో కూడా సోయలేదు జగన్మోహన్ రెడ్డికి. మీరు అన్నదానికి ఎక్స్టెన్షన్ చెప్తా. మీరు ఎప్పుడైతే ఈ నాగార్జున యాదవ్ పేరు తీశారు కదా, ఈ నాగార్జున యాదవే అక్కడ నేను ఇందాక చెప్పిన యాదవులు ఉద్యమం చేసింది, యాదవులకు అన్యాయం జరుగుతుందని చెప్పిన వ్యక్తి ఇతనే. మరి ఈ రోజున నీ సీదిరి అప్పలరాజు కొడుకు గుద్ది చంపిన వ్యక్తి యాదవుడైతే ఆ యాదవుడిని పరామర్శించడానికి ఈ అద్భుతమైన నాయకుడు ఎందుకు పోలేదు? పోడు. ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఏ పనిలో కూడా చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లోపము. కేవలం రాజకీయం కోసం ఇటువంటి కులాలని మతాలని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం తప్ప. సరే, రాజకీయం కోసం అయితే ఈ రకంగా వ్యవహరించడం, ప్రవర్తించడం కేవలం దోపిడీ కోసమే. అది అంతే కదా. ఇప్పుడు రాజకీయం చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కదా దోచుకోవటానికి, అందుకోసం అని చెప్పి ఈ ప్రయత్నం. అంటే డైరెక్ట్గానే ప్రజలకు చెప్తున్నాడు, నేను దొంగనే, నేను దోచుకోవడానికి అధికారం చేపట్టాక మీ దగ్గరికి వస్తున్నాను, దానికోసం రాజకీయ పార్టీ పెట్టుకుని డైరెక్ట్గానే చెప్తున్నాడు అతను. ఖచ్చితంగా అతనికి ఓట్లు వేద్దామా వద్దనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు ఆలోచించాల్సింది పాయింట్ ఏంటి అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోటి కాడ పాట ఆ రోటి దగ్గర పాడుతున్నాడు. అంటే యాదవులని దగ్గరికి తీసుకోవాలి అని చెప్పి రాయలసీమలో మాట్లాడతాడు, మత్స్యకారులను దగ్గర తీసుకోవాలి అని. అంటే యాదవుడిని చంపిన మత్స్యకారులందరూ ఆ చర్యగా పాల్పడలేదు, యాదవులందరూ చచ్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ ఇష్యూని ఈ ఇష్యూని సపరేట్ చేసి చూడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే అక్కడ ఆ సామాజికరం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని లోపరుచుకోవడానికి, లొంగ తీసుకోవడానికి, మసిపూసి మారడిగా చేయడానికి ఆ మాటలు మాట్లాడతాడు. నిన్న మొన్న ఒక వైశ్య నాయకుడు మరి ఆయన ఎవడో నాకు తెలియదు, కానీ ఆయన వచ్చి ఏం చెప్తున్నాడంటే, బహుశా ఒంగోలు అనుకుంటా అతనిది కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైశ్య వర్గానికి సంబంధించిన వ్యక్తి, నాయకుడని మనం ఎందుకు చెప్పటం, ఆడెవడో ఇప్పటివరకు నేనే చూడలేదు. అతను వచ్చి ఏం చెప్తాడో తెలుసా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వ్యాపారస్తులకి అన్యాయం జరుగుతున్నది అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా అతనికి తెలుసా, అతను చెప్పిన ఆ ఒంగోలు ఏరియాలో ఆ ఒంగోలు సుబ్బారావు గుప్తా అనే వ్యక్తిని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీసుకెళ్ళి కొట్టి, అతనే వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి, నా మాట వినని వాడిని ఎవరినైనా సరే ఇట్లాగే కొడతాను అన్న మెసేజ్ని పంపించినప్పుడు, ఒకటి సుబ్బారావు గుప్తాది ఒక్కటే కాదు, ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు వైశ్యులు తమ వ్యాపారం చేసుకోవటానికి కూడా భయపడ్డ రోజున ఇతను ఎక్కడికి పోయాడు? ప్రొద్దుటూరులో ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరిగినాయండి. చాలా.
ఒకటి కాదు, రెండు కాదు. అసలు వ్యాపారస్తులు వైశ్యులు తమ వ్యాపారాలని చేసుకోవటానికి భయపడ్డ రోజులు ఏమైనా ఉన్నాయి అంటే అవి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి రోజులే. ధర్మవరం అనుకోండి సార్, గుర్తులేదు కరెక్ట్గా, ధర్మవరం అనంతపురం బట్టల షాపు వయసులు అదేదో విజయవాడ ఏదో బాగిలా గొడవలు అయితే ఆ ఎమ్మెల్యే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బట్టలు తీసి కూర్చోబెట్టారు. ఇక్కడ ఒక్కటి కాదు రామరమ్మ గారు, మొత్తం అంటే అసలు అరాచకాలు వైశ్యుల పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి చేసినన్ని అరాచకాలు ఏ కాలంలో కూడా జరగలేదు. అంటే అక్కడ వాళ్ళని రెచ్చగొడుతూ ఉన్నాడు, ఇక్కడ వీళ్ళని రెచ్చగొడుతూ ఉన్నాడు, అక్కడ వేరే కులాన్ని యాదవ కులాన్ని అక్కడ రెచ్చగొడతాడు. మొత్తం ఫోన్లలోనేమో రెడ్లందరూ ఐక్యంగా ఉండాలంటాడు. చర్చిలకి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడేమో మన జగన్మోహన్ రెడ్డి మన క్రైస్తవుడిని మనం గెలిపించుకోవాలి, మన క్రైస్తవుడు గెలిస్తే మొత్తం మన పాస్టర్లు అందరూ కూడా ఎవడి పని ఆడు చేసుకోవచ్చు, మొత్తం యథేచ్ఛగా మత మార్పిడులు చేసుకోవచ్చు అని చెప్పి చర్చిల్లో చెప్పిస్తాడు. ఇదా రాజకీయం అంటే? దీన్ని అరాచకం అంటారు. జగన్మోహన్ రెడ్డిని నీ కాల్ముక్తబ్బా అంచని ఇంటి కాపలాకొక్క అన్నాడు తప్ప ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ ఏదీ లేదు. అందరూ అతని దృష్టిలో బానిసలు, వాళ్ళని దోచుకోవడానికి నేను పుట్టాను ఫీలింగ్లో ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి అరాచకవాదే కానీ రాజకీయ నాయకుడు కాదు. అతన్ని రాజకీయాలు కొనసాగిస్తే అది ప్రజల దురదృష్టమే అంటూ విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.